ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవముగా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనే కాదు, రాష్ట్రాల్లోనే కాదు, దేశాల్లోనే కాదు, ప్రపంచమంతటా కూడా జగన్మాతను స్మరిస్తూ అమ్మ కృప కొరకు, అమ్మ దయ ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్లే, అమ్మ చూపు ఉంటే అన్నీ ఉన్నట్లే. గ్రహాలు బాధిస్తున్న, అనారోగ్యం పీడిస్తున్న, సంతానం ఎంతో బాధపడుతున్న, ఉద్యోగం ఎంతో బాధపడుతున్న, అన్ని రకాల సమస్య పరిష్కారం కావాలంటే అమ్మను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం పారాయణం చేయవలసిందే. ఇక వీలు కాని పక్షంలో కనీసం శుక్రవారం చదవాలి. అలాగే పుణ్యఘడియల్లో ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ. కుటుంబ సభ్యుల జన్మ నక్షత్రాల సమయంలో, పుట్టినరోజు పండుగ సమయంలో కానీ, ఆ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ చదివితే కుటుంబంలో శాంతి, ఆ కుటుంబంలో ఎటువంటి అనారోగ్యం కానీ దరిచేరవు. ఇంకా పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా పఠించినట్లు అవుతుంది. లలితాదేవికి కలువలు, మారేడు దళాలు, తులసీ దళాలు, మల్లె పువ్వులు ఎంతో ఇష్టం. అలాగే ఆ తల్లికి నైవేద్యముగా పాయసము, పులగము, చిత్రాన్నము, దానిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయ ఎంతో ఇష్టం. దక్షిణావృత శంఖము కూడా, ఇవన్నీ కూడా మనకు ప్రీతికరములు. సో లలితా సహస్రనామ పారాయణము ముఖ్యంగా మన తెలుగింట ప్రతిరోజు కూడా ప్రతి మహిళ కూడా లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉంటుంది. చాలామంది ఇంకో విషయం ఏంటంటే, లలితా సహస్రనామం ఒకరే కాకుండా గుళ్ళో కానీ, ఎవరైనా ఇంట్లో కానీ ఆ జగన్మాత శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ ఇంట్లో 10 మంది కనుక పారాయణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి గ్రహబాధలున్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి పనులు మడతపడుతున్నా కూడా ఆ జగన్మాత అండా దండతో అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. అమ్మను నమ్మితే అందరినీ కూడా ఆమె కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆ దుర్గా భవానీ కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై దుర్గా భవానీ మాతకు జై.